వెళ్తున్నాయి బత్తాయి తోటలో నుంచి అట్టు వచ్చి లోపలికి వచ్చి ఆమె బత్తాయి తోటలోకి వచ్చి మొత్తం పాడు చేస్తున్నాయి అంట. నేను కూడా చూస్తూనే ఉన్నాను. సోమయ్య చేత కూడా చూపిస్తున్నాను. వాగు దగ్గర ఏంటంటే చేపలు కట్టేయకపోతే బయటకు వచ్చేస్తాయి. సరేనన్నా, జాగ్రత్తగా కాసుకో, ఓకేనా? ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నేను పట్నం వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నారు? ఈరోజు వెళ్తున్నాను. అర్జెంట్ పని పడింది, రచ్చబండి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ తీర్పు తీర్చాలంట, కచేరి దగ్గర అనమాట రచ్చబండి అంటే. సో ఏమి కాలం తెలుసుగా నీకు? తెలుసు. మరి చాలా పంచాయతీలు ఉంటాయి, నాకేమో తలనొప్పి వస్తుంది చేయాలంటే. మరి నేను ఎవరు లేరు కదా, కాబట్టి నేను వెళ్తున్నాను. సరే, ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనకి క్రిస్మస్ అయిపోయి సంక్రాంతి వచ్చింది కదా, అప్పుడు కోడి పందాలు జరుగుతాయి కదా. ఆ కోడి పందాలకి మా అమెరికాలో ఉండే ఫ్రెండ్ మంచి నాటుకోడిని పంపించాడు, పందిరి కోడిని పంపించాడు. సరే, అది నేను బూట్లో పెట్టా. బూట్లో ఉన్నాను. పాలేరు చెప్పాను కూడా. అది కూడా నువ్వేం చేస్తావు అంటే, దాన్ని బాగా మేత పెట్టి బాగా మేపి నేను వచ్చేలాగా రెడీ ఉంచావనుకో, నెక్స్ట్ పందాలు మనదే గెలవాలా. సరేనా? సరేనా. అది కోడిని జాగ్రత్త తీసుకున్నా. పందిరి కోడి బాగా మేత పెట్టు. ఏదన్నా సమస్య అయితే నాకు చెప్పు, నాకు ఫోన్ చేయి. నేను చేస్తాను. ఏదైనా ఇబ్బంది పడితే నాకు ఫోన్ చేయి. ఏదైనా కావాలంటే ఇంట్లో తీసుకో, సరేనా? బీరువాతాలు అక్కడే పెట్టండి. సరేనా? నేను వస్తానన్న, జాగ్రత్త నాన్న. ఓకేనా? పాలేరుతో జాగ్రత్త రోయి. మనోడు అప్పుడప్పుడు వేసాడు ఎత్తా ఉంటాడు. సరేనా? సరే, పోయిస్తాను నేను. ఇస్తా. ఏరా సోమయ్య, ఎక్కడున్నావు? ఒకసారి రారా. బాబు గారు వస్తున్నానండి. బాబు గారు చెప్పండి. బాబు గారు, చంద్రబాబు గారు. ఒళ్ళన్నీ నిప్పులుగా ఉన్నాయిరా, ఒకసారి ఒళ్ళు పట్టు. అయ్యా వస్తానయ్యా. కాళ్ళు కూడా పెరుగుతున్నాయిరా. కాళ్ళయ్యా? సరేనయ్యా, వస్తానయ్యా. చాలురా, పొద్దున్న నుంచి బాగా తలనొప్పిగా ఉంది. ఆయిల్ తీసుకుని ఒకసారి మసాజ్ చేయరా. చేస్తానయ్యా. సరేరా, ఎంతకీ తగ్గట్లేదు కానీ అయ్యి పెట్టుకొని రారా. టీ అయ్యా? అవును అమ్మా, సరేనయ్యా, చెప్తానయ్యా. హాయిరా మామ, ఎలా ఉన్నావు? హాయిరా, బాగున్నా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? మా అమ్మ నాన్న బాగానే ఉన్నారు. కానీ ఛానల్ అయిందిరా కలిసి. యూరియా తిని పెరిగినట్టు పెరిగావు. ఏం చేస్తాం, సిటీలో పెరిగాం కదా, మినిమం 4 అడుగులైనా పెరగాలి. 4 అడుగులు పెరిగితే ఓకేరా, నాడు పెరిగినట్టు పెరిగావు. నేను పర్లా ఉన్నా కానీ నువ్వు ఇంత ఉండిపోయావు. ఏటో మరి. సరేరా, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చుందాం. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను కదా, బాగా నీరసంగా ఉంది. ఏమన్నా తాగుతావరా? ఏం తాగుతానులే కానీ బాగా ఆకలి వేస్తుంది. ఏమన్నాయా? అరే, ఇప్పుడే నేను ఫారం కోడిని తీసుకుని వచ్చి నీకు చికెన్ పకోడీ దమ్ బిర్యానీ చేపిస్తాను రా. ఫారం కోడి రా బాబు, ఏనుపాలు వచ్చావురా. ఏనుపాలు వచ్చిన తర్వాత ఈ విలేజ్ లో మంచి పందెం కోడి తింటే ఎలా ఉంటది? పందెం కోడి కావాలి నాకు. ఒరే, ఇప్పుడు పందెం కోడి కావాలంటే ఎక్కడి నుంచి తేవాలరా నేను నీకు? అలా మాట్లాడుతున్నావు ఎట్రా? మనం 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ని వదిలేస్తావా పందెం కోడి కోసం? ఒరే, పందెం కోడి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా? లేదు కదా. సరే, నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోతాను మరి అయితే. అరే వద్దురా, మా నాన్న అక్కడ బూట్లో ఉందని చెప్పాడు. దాన్ని ఏదో ఒకటి మనం చేసి వండుకుందాం. ఇదేదో బాగుంది, మంచి పందెం కూడా తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది. ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే సూపర్ ఉంటుంది. అరే, అది కాకుండా ఇంకేమన్నా అడగరా? నాన్న ప్రాణాలు తీస్తాడు. ఏం కాదు, అదే తిన్నాం. ఎవరైనా ఉండరు. సరేనా? తీసుకున్నా. సరేరా, ఫ్రై చేసుకున్నంతా మనం మంట ఇవ్వాలి, తర్వాత ఇచ్చేయాలి. వచ్చేది ఏ పక్కన పెట్టేది ఏదో యూట్యూబ్ ఛానల్ చూసి చేసేద్దాం. సరేనా? సరేరా. బాగుంది. నువ్వు మొక్క తిను, నేను మొక్క తింటాను. ఇంకేంట్రా విషయాలు? ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. సరే అయితే నేను మరి నాకు రేపు ఉద్యోగం ఉంది, నేను వెళ్ళాలి. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అయితే. కానీ నాన్నకు చెప్పు, మర్చిపోక. నేను అడిగాను చెప్పు. సరేనా? ఓకే, సరే, బాయ్. ఈడేంటి ఇష్టమైన కూడినేమో వండుకొని తిన్నాం. ఇది కానీ మా నాన్నకి పిలిస్తే ఇద్దరిని చెకోడీలు ఆడుకున్నట్టు ఆడుకొని వేపుకొని తింటాడు. అరే సోమయ్య, ఎక్కడున్నావురా? అయ్యా వస్తున్నాను.
అయ్యా అరే పందెం కోడి ఉండాలి, ఏమైందిరా? కుక్కలు ఏమన్నా తిన్నాయా ఏంటి? పంది ఇంకోడయ్యా పందెం కోడేరా? పెద్ద కుక్కే తిందయ్యా. పెద్ద కుక్క తిన్నా? అయ్యా ఆ కుక్క 2 కాళ్ళతో నడుస్తుంది అయ్యో. ఎందుకు కాలుతాను నడుస్తుందా? చూస్తారయ్యా కుక్కని. ఇందాకే రికార్డ్ మేము చేసిన ఏమన్నా చేశాడా ఏంటి? ఇందాకే రికార్డ్ చేశానయ్యా. ఇదిగోండి కుక్క. ఎవరికి చూపించకూడదురా, ముఖ్యంగా మా నాన్నకి అస్సలు చూపించొద్దురా. ఎవరికి చూపించొద్దయ్యా. ఎవరికి చూపించొద్దురా, చాలా ఖర్చు అవుతుందయ్యా. ఏం కాదురా, నేను చూసుకుంటాను. కొన్ని షరతులు ఉంటాయ్యా. ఏం కావాలన్నా నేను చూసుకుంటారా? అవునాయ్యా, చూసుకుంటావయ్యా. చూసుకుంటానా? అయితే ఇదిగోండి. ఏంట్రా నీ టవల్ నాకేస్తున్నావు? చెప్తాను కదయ్యా. ఇదిగోండి, ఇది కట్టుకోండి అయ్యా ఒకసారి. కట్టుకోండి అయ్యా, కట్టుకోండి అయ్యా, చెప్తాను. అబ్బా పొద్దు నుంచి పని చేసి చచ్చిపోతున్నాను రా బాబు. అయ్యా ఓసారి చేతులు వస్తుంది అయ్యా. అరే నేను నీ చేతులు వస్తుందేంట్రా? వీడియో ఉందయ్యా. సరేరా. అరే కొంచెం కాళ్ళు నొప్పులు, కొన్ని కాళ్ళు వస్తారా అబ్బాయి? కాళ్ళు కూడా వస్తారా? వస్తారా? అదే అంటున్నా. అరే అంటున్నా వీడియో. సరేరా సరేరా. కొంచెం అబ్బాబాబా తల పట్టేసింది, ఒకసారి తల మసాజ్ చేయవా? సరేరా. ఆహా ఏం చేస్తున్నారు? ఇన్నాళ్ళు నీకు చేసిన సేవ కన్నా నాకు చేసే సేవ ఎక్కువ చేస్తున్నావు కదా. అమ్మ సరే కానీ ఈ తలనొప్పి తగ్గేటట్లేదు, కొంచెం టీ తీసుకురాబో. అయ్యే నేను ఇంతవరకు టీ ఎప్పుడు పెట్టలేదురా. పెట్టు, వీడియో చూపించమంటావా? సరేరా, సరే పెట్టుకొని వస్తా. ఏంటో నా బ్రతుకు. ఆ కళ్ళతోడి అమ్మా. మీరు కళ్ళజోడు కూడా కావాలరా? కావాలి కదా, చూపించమంటావా వీడియో? వద్దురా, తీసుకో. కళ్ళతోడు ఏంట్రా ఇట్టుంది? ఏంట్రా ఏం కనిపించట్లేదు? ఈడేంటి కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఏం కనిపించట్లేదు అంటున్నాడు? ఎరుబోగులాడా ఏంటి? ఎర్రోడ్నా? చూపించనా వీడియో? నాన్నకి వద్దురా వద్దురా. నీకు బాగోపోతే ఏంటి, నాకు బాగోలేదా వీడియో? ఈడేంటో ఆయన్ని చేయించుకున్నాడు. యజమానుడిగా ఉండాల్సిన నేను దాసుడి కింద పనివాడిగా అయిపోయాను. నేను చేసిన అవిధేయతల వల్ల ఇన్ని పొందవలసి వస్తూ ఉంది. ఏమైతే అదయింది. నా తండ్రి వద్ద నేను ఒప్పుకుంటాను. ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆయన ఏమన్నా కానీ ఆయన నేను ఏ శిక్షకైనా నేను భరిస్తాను. హలో హలో నాన్న, చెప్పు నాన్న. నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఎలా ఉన్నా నాన్న? బాగున్నావా? బాగున్నా నాన్న. ఎప్పుడు వస్తున్నారు మీరు? నేనా రేపు ఎల్లుండి వచ్చేస్తాను బాబాయ్. రేపు రావడానికి కుదరదా నాన్న? పర్వాలేదు. ఏంటి ఏమన్నా అర్జెంట్ పని ఉందా? మీకు ఒక విషయం చెప్పాలి నాన్న. సర్లే, నేను రేపో మాకు వచ్చేస్తాను కదా, చెప్దూలే. సరే నాన్న. సరేనా? సరే నాన్న. అన్నట్టు పని కూడా బాగానే ఉందా? బాబు నాన్న ఏం చేస్తున్నావు బాబు? నాన్న చాలా పనులు వచ్చినాయి అబ్బాయి. ఈ ఏరుపాలెంలో ఏ వీధి తిరిగినా ఏమంటున్నారంటే, సార్ 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 మాకు కుళాయిలు లేవు, మాకు నీళ్ళు లేవు, మాకు రోడ్లు లేవు, కాలువలు లేవు అని చెప్పేసి తెగ తినేస్తున్నారు అసలు. నాన్న సరే మొత్తం మీద వచ్చాను కానీ ఏదో చెప్పాలనుకున్నావు. ఏంటది? అదే నాన్న. ఏంట్రా నాన్స్తున్నావు ఏంటి? చాలా చలాకీగా ఉండేవాడివి. అదే కలగూడు పెట్టలేదా? నేను కలగూడు ఏమైందిరా? ఈ గెటప్ ఏంట్రా? నీ చూడండి లేదు నాన్న. అది ఏం జరిగింది? నీకేమైందిరా? బంగారంలాగా ఉన్నావు ఏంటి? ఎలా తయారా? నాన్న అదే నాన్న చెప్పాలండి. అసలు ఏమైందిరా? ఏమైంది? యాక్చువల్గా ఈ అవతారం ఏంటి? అసలు నీ మాటలు ఏంటి? అసలు ఏమైందిరా? చెప్పు. మీరు ప్రేమగా ఇచ్చిన కోడ్ని కోడిని మా పంది కోడి ఉంది కదా, చెప్పు పంది కోడ్ని చూసుకోమన్నారు కదా. ఓకే. వచ్చి బలవంతమైన అది నాకు కావాలిరా, లేకపోతే మన ఫ్రెండ్షిప్ కట్టు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అందువల్ల దాన్ని వండుకొని తినాల్సి వచ్చింది.
అది మేము మీకు తెలియకుండా దాచిపెట్టాలని కవర్ కుక్కదుందని మేము కవర్ చేయాలనుకున్నాం. అది మన పనివాడు సోమయ్య ఆ వీడియో తీసి మనం బ్లాక్మెయిల్ చేసి ఇలా చేశాడు నాన్న. కాళ్ళు తెచ్చుకున్నాడు, తల కొట్టించుకున్నాడు, టీ పెట్టించుకుంటున్నాడు. ఓహో, అదే అది కథ. ఏంటబ్బాయ్ పొద్దున్నే టిఫిన్ ఏం చేసావు? జీడిపప్పు మా చేసేవాళ్ళు ఏటా సోమయ్య ఏమి గెటపేట్రా, ఇక పోయే కాలం వచ్చిందిరా. గుండెట్టుకులు కానీ అలా చేసేయండిరా. సరే సార్, ఏం చేశాడా? మా కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తా. ఎవరనుకున్నావు అతను? నా కొడుకురా. నా కొడుకుని నేను ఏదైనా క్షమిస్తానురా. నా కొడుకుని ఆ విధంగా చేస్తావా? బ్లాక్మెయిల్ చేస్తావా? నీకేం పర్లేదు నాన్న, కొడే కదా, క్షమిస్తాను. ఎందుకంటే నువ్వు నా కొడుకురా, నేను మీ నాన్నరా. నీకోసం ఆ మాత్రం చేయలేనా? క్షమిస్తున్నాను, ఓకేనా? సంతోషంగా ఉండు, ఎందుకు భయం? ఇక సోమయ్య లేదు, ఏమీ లేదు, సంతోషంగా ఉండు. ఓకే? ప్రియమైన ఏలుగుపాలెం ప్రజలారా, ఈ విధంగా ఒక తండ్రి కుమారుని ఎలా ప్రేమిస్తున్నాడు, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము మన పాపమును ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇదే ఈ క్రిస్మస్ సందేశం.